హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ ఫ్రై రెసిపీ ఎలా తెచ్చాలో చూద్దాం. ముందుగా క్యారెట్ని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకొని మొత్తం చిట్పట్లాడే విధంగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపు అయితే మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం 5 to 7 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా ముక్కలను అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనమైతే అల్లం వేసుకొని కర్రీని ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ క్యారెట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ క్యారెట్ అంటే కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి కారం మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు ఫ్రై అయిన తర్వాత మనం మసాలా వేసుకొని ఒక 1 minute వరకు ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసినట్టయితే మన క్యారెట్ కర్రీ అయితే రెడీ అయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.